ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి పేరు పేరున నా వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలు 62 అధ్యాయము 8వ వచనము. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మికయుంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి, దేవుడు మనకు ఆశ్రయము. హల్లెలూయా. ఈరోజు చూడండి, దేవుడు మనకి సెలవిస్తూ ఉన్నటువంటి మాట, అనేక మంది జనులు లోకంలో ఉన్నటువంటి వాటిని నమ్మి, వాహనాలను నమ్మి, మనుషులను నమ్మి, బంధువులను నమ్మి, కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులను నమ్మి, సహోదరులను నమ్మి చాలామంది కూడా మోసపోతూ ఉన్నారు. హల్లెలూయా. భర్తలను నమ్మి, పిల్లలను నమ్మి కూడా మోసపోతూ ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు దేవుడు ఇక్కడ సెలవిస్తూ ఉన్నటువంటి మాట, నీవు ఎల్లప్పుడూ ఆయన మీద ఎప్పుడైతే నువ్వు నమ్మిక ఉంచి ఉంటావో, ఎప్పుడైతే దేవుడు మాత్రమే నాకు ఆశ్రయము, నా ప్రతి అవసరమును ఆయన మాత్రమే తీరుస్తాడు అని నువ్వు ఎప్పుడైతే దేవుని ఆశ్రయిస్తావో, దేవుడు నీకు నిండారైనటువంటి తోడు అనుగ్రహించి నీకు ప్రతి విషయంలో కూడా ఆయన నీకు సహాయం చేస్తాననేసి సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే మనం ఆయన సన్నిధిలో మన హృదయాలను కుమ్మరించాలి. హల్లెలూయా. ఈరోజు మన హృదయాలను ఏ వైపుకు తీసుకొని వెళ్తూ ఉన్నామో ఒక్కసారి ఆలోచించండి. పాపం వైపుకు తీసుకొని వెళ్తూ ఉన్నామా? లోక ఆశల వైపు తీసుకొని వెళ్తూ ఉన్నామా? ధనము కోసం తీసుకొని వెళ్తూ ఉన్నామా? ఒక్కసారి ఆలోచించండి. ఉదయకాలంలో లేచి నీవు నీ పనులు, నీ పాటలు అనేసి నువ్వు ముందుకు వెళుతూ ఉన్నావా? లేకపోతే దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నావా? దేవుని పాదములు పట్టుకొని ఆయనను అడుగుతూ ఉన్నావా? నాకు ఈ సమస్య ఉంది, నాకు ప్రభువా ఈ సమస్యను తీర్చండి అనేసి. హల్లెలూయా. ఆయన వాక్యం సెలవిస్తుంది, ఆయన మాట ఇచ్చి నెరవేర్చు దేవుడై ఉంటూ ఉన్నాడు. మాట తప్పడానికి ఆయన నరుడు కాడు. హల్లెలూయా. ఈరోజు నీ కుటుంబంలో అనేకమైనటువంటి ప్రవచనాలు ప్రవచింపబడుతూ ఉన్నాయి, అనేకమైనటువంటి వాగ్దానాలు నువ్వు రిసీవ్ చేసుకుంటూ ఉన్నావు. కానీ అవన్నీ నీ కుటుంబంలో ఫలిస్తూ ఉన్నాయా? ఒక్కసారి ఆలోచన చేయండి. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు ఇంకా పూర్తిగా దేవుని ఆశ్రయించడం లేదు, ఇంకా పూర్తిగా దేవుని మీద నువ్వు ఆనుకోవడం లేదు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని దగ్గర నువ్వు ఆశ్రయిస్తావో, దేవుని మీద ఎప్పుడైతే పూర్తి నమ్మిక ఉంచి ఉంటావో, దేవుడు అప్పుడు నీ కుటుంబంలో ప్రతి అవసరమును కూడా తీర్చేటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఆహారం కోసం నువ్వు ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే కన్నా, ఆ రోజు ఏలియాను ఎలాగైతే కోలలతో పంపి దేవుడు ఆకలిని తీర్చాడో, ఈరోజు నీకు అట్టి కృపను కూడా దేవుడు అనుగ్రహించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడో తెలుసా? నువ్వు నమ్మి ఆయన్ను ఆశ్రయించినప్పుడు. హల్లెలూయా. అటు ఆశ్రయము, అటు నమ్మకము మనందరికీ కూడా కలుగును గాక. ఈ వాక్యము దేవుడు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. స్తోత్రమునైన తండ్రి, పరిశుద్ధాత్ముడానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఈ లోకములో ఉన్నటువంటి నైనా తండ్రి, వాటిని నమ్మి ప్రభువా మేము మోసపోతూ ఉంటున్నాం. నైనా తండ్రి, నీవు నైనా తండ్రి ఆశ్రయం అని మాకు నైనా తండ్రి ఈరోజు గద్దించినందుకు నైనా తండ్రి, నీ మీద నమ్మిక ఉంచుడి, నేను సమస్తము సమకూరుస్తానని సెలవిచ్చినటువంటి ప్రకారము ప్రభువా, నీ మీద నైనా తండ్రి పరిపూర్ణమైనటువంటి నమ్మకం ఉంచేటువంటి కృపను మాకు అందరికీ కూడా ప్రభువా దయచేయమని, మీరే సహాయము జరిగించమని యేసు పరిశుద్ధమైనటువంటి నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.